వారం వచ్చిందంటే ముక్కలేని ముద్ద అస్సలు దిగదు. వీకెండ్ డేస్లో అసలు ముక్కలు లేకపోయినా సరే కానీ ఆదివారం మాత్రం మటనో చికెనో కంపల్సరీ ఉండాల్సిందే. మరి మా ఆయన అయితే ఈరోజు ప్రాన్స్ తెస్తాడా, చికెన్ తెస్తాడా, మటన్ తెస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నా. నేనైతే దోసకాయ మటన్ తినాలని నాకు చాలా ఇష్టం ఉంది. ఇంకా అంటే ఎప్పుడు తెచ్చుకుంటాం మటన్, ఎక్కువ మేము మటనే తింటాం. బట్ మా ఆయనకి దోసకాయ వేస్తే నచ్చదనమాట. అందుకోసం అని దోసకాయ వేసి వండుకోవడానికి నాకు బరువు కొద్దిగా సైడ్కి తీసిపెట్టి అందుకోసం ఇంకా ఈ రోజన్నా వండుకోవాలి. ఇంకా మేమైతే చపాతి అడిగారు పిల్లలు, చపాతి చేసి పెట్టేసి ఇంకా మేమైతే సండే కాబట్టి చర్చికి వెళ్ళామన్నమాట. చర్చికి మాత్రం కంపల్సరీ వెళ్తాము. అసలు చర్చికి వెళ్ళకపోతే తృప్తి అనేది ఉండదు. కంపల్సరీ చర్చికి వెళ్తాము. చర్చి నుండి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే మంచినీళ్ళు వస్తున్నాయి అనమాట. ఈ ఎండాకాలం ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో మంచినీళ్ళు, అందుకోసం మంచినీళ్ళు పడతామని ఇంకా బిందెలు అయితే తోమి మంచినీళ్ళు అయితే పడుతున్నా అనమాట. ఇక్కడ చూడండి ఒక క్లాత్ వేసి పడుతున్నా, ఎంతకైనా మంచిదని చెప్పి. సన్నగా దుమ్ము ఇట్లా ఉంటుంది కాబట్టి ఇట్లా వేసి పట్టుకోవడం బెటర్. ఇంకా దోసకాయ మటన్ అయితే చేసుకుందాం. మటన్ అయితే తీసుకొచ్చాడు మొత్తానికి మా ఆయన. ఇంకా దోసకాయ మటన్ చేసుకుందామని దోసకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. అంటే పిచ్చోళ్ళు ఎవరు ఉండరు అనుకోండి, నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క కోరిక పుడుతుంది. ఏంటంటే దోసకాయ మటన్ తినాలని, లేకపోతే ప్రాన్స్ తినాలని, ఫిష్ తినాలని ఇట్లా ఆశ పుడుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఎంత టేస్ట్గా వండుకున్నా నాది నాకే నచ్చదు అనమాట. నేను వండిన కర్రీస్ అందరికి నచ్చుతాయి కానీ నా కర్రీస్ నాకు అస్సలే నచ్చవు. వేరే వాళ్ళు వండింది ఇష్టంగా తింటా, నేను వండుకుంది నాకు అంతగా నచ్చదు. ఇంకా మొత్తం మీద ఈరోజు అయితే ఆఫ్టర్నూన్కి నేను దోసకాయ మటన్ చేసేసుకున్నా. ఎమ్మిగా ఈరోజు అయితే కర్రీ నాకు చాలా టేస్ట్ కొట్టింది, చాలా బాగుందనమాట. ఇంకా దోసకాయ మటన్ అండ్ అన్నం ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే ఇది. మీరేం చేసుకున్నారు?